తోనే అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా అనేక రకాల ఘర్షణలకు కారణమవుతూ ఉన్నాయి. పర్టికులర్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివాదం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ పోలింగ్ రోజు ఈవీఎం ఆయన పగలగొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో టీడీపీ కార్యకర్తలు ఏజెంట్ల మీద దాడి చేయించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఆయన అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అదే క్రమంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకున్నారు. జూన్ 5 వరకు అంటే రిజల్ట్ వచ్చే వరకు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయొద్దని ఏపీ హైకోర్టు ఇప్పటికే ఇచ్చే ఆదేశాలు జారీ చేసింది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కౌంటింగ్ రోజు మాచర్ల నియోజకవర్గానికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళొద్దని కూడా హైకోర్టు ఆదేశించింది. అంటే జూన్ 5 వరకు ఆయన్ని అరెస్టు చేయొద్దు అనేది ఆయనకి ఇచ్చిన రిలాక్సేషన్. కానీ ఆయన కౌంటింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా మాచర్ల నియోజకవర్గంలో అడుగు పెట్టడానికి వీలు లేదంటూ ఆయనకు ఒక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్ ఉత్తర్వుల్లో ఏపీ హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఆయన కదలికలపై ఆంక్షలు కూడా విధించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి మాత్రం వెళ్ళొచ్చని, వచ్చే నెల 6 వరకు లోక్సభ నియోజకవర్గ కేంద్రంలోనే ఉండాలని కూడా ఆదేశించింది. అంతేకాకుండా కేసు గురించి మీడియాతో ఎట్టి పరిస్థితుల్లో మాట్లాడొద్దని, సాక్షులతో మాట్లాడే ప్రయత్నం చేయొద్దని కూడా ఏపీ హైకోర్టు సూచించింది. ఇప్పుడే చెప్పినట్టుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి జూన్ 5 వరకు అరెస్టు చేయొద్దని హైకోర్టు చెప్పడం అనేది రిలాక్సేషన్ ఖచ్చితంగా. ఇప్పటికే ఆయన అజ్ఞాతంలో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలియదు. తనను అరెస్ట్ చేస్తారన్న ఉద్దేశంతో మొదట హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళారన్న ప్రచారం జరిగింది. విదేశాలకు కూడా పారిపోయారన్న ప్రచారం విపరీతంగా తెలుగుదేశం పార్టీ కూడా చేసింది. ఇదే తరుణంలో ఆయన హైకోర్టు నుంచి ఉపశమనం అయితే లభించింది. కానీ అదే తరుణంలో అదే హైకోర్టు కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా విధించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన కౌంటింగ్ రోజు అభ్యర్థి ఉండటం అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆయా కౌంటింగ్ సెంటర్లో తన గెలుపుకు సంబంధించి తన పార్టీ తరపున ఏజెంట్లు ఎవరైతే కౌంటింగ్ కేంద్రంలో ఉన్నారో వాళ్ళందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ కౌంటింగ్ కేంద్రంలోనే తిరుగుతూ ఉంటారు అభ్యర్థులు ఎవరైనా సరే. అధికార పార్టీ అభ్యర్థి అయినా, ప్రతిపక్ష పార్టీ అభ్యర్థి అయినా, మిగిలిన పార్టీల నుంచి పోటీ చేసిన ఎవరైనా సరే కౌంటింగ్ రోజు కౌంటింగ్ కేంద్రంలో ఉండటం అనేది చాలా కీలకం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద ఉన్న అలిగేషన్స్ నేపథ్యంలో మాచర్లలో ఉన్న పరిస్థితుల కారణంగా ఏపీ హైకోర్టు ఆయన ఇంటి పరిస్థితుల్లో కూడా అక్కడికి వెళ్ళొద్దని ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఒకసారి మా కొలీగ్ నగేష్ ఉన్నారు న్యూస్ రూమ్ నుంచి. నగేష్, ఖచ్చితంగా, ఎందుకంటే గురువారం రోజు హైకోర్టు అర్ధరాత్రి పూట ఆర్డర్ ఇచ్చింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రిలాక్సేషన్ ఇచ్చింది. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం పగలగొట్టిన తర్వాత ముందస్తు బెయిల్ పిటిషన్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఆయన ఈ బెయిల్ పిటిషన్ కంటే ముందు హైదరాబాద్కు వచ్చారు. తర్వాత 2 గంటల్లో అమరావతి వెళ్తామని చెప్పారు. తదుపరి ఎలక్షన్ కమిషన్ ఈవీఎం పగలగొట్టిన దృశ్యాలు బయటకు రావడంతో సీరియస్ అయిన పరిస్థితి. సాయంత్రం 5 లోపలనే అరెస్టు చేయాలన్న క్రమంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైదరాబాద్ నుంచి పరారయ్యారు. సంగారెడ్డి జిల్లా కంది దగ్గర తన 6 వాహనాలను వదిలేశారు. అనుచరులను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకొని గురజాలకు తరలించిన పరిస్థితి. అక్కడి నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారు. తర్వాత తమిళనాడులో ఉన్నారనే వార్తలు వచ్చాయి. విదేశాలకు వెళ్తాడనే నేపథ్యంలో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఈ తతంగమంతా జరుగుతున్న క్రమంలోనే గురువారం రోజు అత్యవసర పిటిషన్ హైకోర్టులో తను వేసి తనకు ముందస్తు బెయిల్ కావాలని పిటిషన్ దాఖలు చేశారు. సాయంత్రం వరకు వాదోపవాదాలు ముగిసిన తర్వాత జూన్ 6 వరకు అతనికి రిలాక్సేషన్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ రోజు ఉత్తర్వుల కాపీ అందలేదు. ఇవాళనే ఉత్తర్వుల కాపీ బయటకు వచ్చింది. ఏదైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్లకు వెళ్ళకూడదని హైకోర్టు తన ఉత్తర్వులు పేర్కొంది. అలాగే మీడియాతో ఎటువంటి మాట్లాడడం కానీ ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి. జూన్ 6 వరకు ఎలాంటి ఆంక్షలు విధించకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి అయితే రిలాక్సేషన్ ఇచ్చింది. ఈ తాజా కాపీ ఇవాళ బయటికి వచ్చిన నేపథ్యంలో మాచర్ల వెళ్లకుండా నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి మాత్రమే వెళ్ళాలని ఆ రిలాక్సేషన్లో పేర్కొంది. సో మొత్తానికైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నగేష్ ఇది జూన్ 6 వరకు అరెస్టు చేయొద్దని చెప్పడం అనేది ఆయన ఖచ్చితంగా రిలాక్సేషన్. అది ఖచ్చితంగా, ఎందుకంటే అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆయన అబ్స్కాండ్ అయిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇప్పుడు కౌంటింగ్ కేంద్రానికి వెళ్ళొద్దని ఇచ్చిన బెయిల్ ఆర్డర్లో హైకోర్టు మెన్షన్ చేయడం ద్వారా అది ఖచ్చితంగా అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొంత ఇబ్బందికరమైన అంశమే కదా. ఖచ్చితంగా ఇబ్బందికరమైన అంశమే. ఎందుకంటే మాచర్లలో ఏదైతే ఈవీఎం ధ్వంసమైన తర్వాత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుక ఆ ప్రాంతానికి వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతాయని
గురువారం వాదనలో ఎలక్షన్ కమిషన్ కూడా కోర్టుకు చెప్పింది. పోలీసులు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు వివరించారు. ఎందుకంటే మాచర్ల రామకృష్ణ రెడ్డి కదలికలను కొంతమంది గురజాల ప్రాంతం కావచ్చు, మాచర్ల కావచ్చు, ఆ ప్రాంతాల్లో గమనిస్తున్నారు. ఎందుకంటే రామకృష్ణారెడ్డి ఒకవేళ ఆ ప్రాంతానికి వస్తే మళ్ళీ ఖచ్చితంగా కౌంటింగ్ రోజు గొడవలు జరిగే అవకాశం ఉంది, మళ్ళీ శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందన్న నేపథ్యంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన ఆంక్షలు విధించిన పరిస్థితి. అభ్యర్థికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారినా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి పైన మాత్రం పోలీసులకు చాలా అనుమానాలున్నాయి. ఎలక్షన్ కమిషన్ కూడా ఇదే విషయాన్ని కోర్టుకు వివరించింది. ఈ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల వెళ్లకుండా అడ్డుకున్న పరిస్థితిని ఖచ్చితంగా చెప్పచ్చు. కేవలం నరసరావుపేటకు వెళ్ళి అక్కడ మాత్రమే కౌంటింగ్ తదితర వివరాలను పరిశీలించాలని మాత్రం పేర్కొంది. అక్కడ కూడా ఆ కౌంటింగ్ కేంద్రానికి మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వెళ్ళినా కూడా అక్కడ మీడియాతో ఎలాంటి మాట్లాడడం కావచ్చు, మిగతా వ్యవహారాలు కావచ్చు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు కావచ్చు, ఎటువంటివి చేయకూడదని చెప్పి ఇవాళ ఉత్తర్వు కాపీలో ఖచ్చితంగా హైకోర్టు వెలువరించిన పరిస్థితి. అంటే నగేష్, ఇప్పుడు ఒకటి మొన్న ఆల్రెడీ పోలింగ్ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వల్లే అక్కడ గొడవలు జరిగాయన్న ఉద్దేశంతో ఎన్నికల కమిషన్ ఆయనకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతించొద్దని కోరిందా, లేకపోతే పోలింగ్ రోజు పోలింగ్ బూత్ లోపలికి వెళ్ళి ఈవీఎం బద్దలు కొట్టారు కాబట్టి రేపు కౌంటింగ్ రోజు కూడా తనకు అనుకూలంగా లేకపోతే కౌంటింగ్ సెంటర్లో కూడా ఈవీఎంలు ఏమైనా పగలగొడతారని భయంతో ఈ ఆదేశాలు ఇవ్వాలని కోరికింది ఎన్నికల కమిషన్ ఏమన్నా? ఖచ్చితంగా. ఎందుకంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహార శైలి ఏమాత్రం సరిగా లేదు. ఎందుకంటే ఎలక్షన్ జరుగుతున్న రోజే, అంటే భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు అనేవి ప్రతి అభ్యర్థికి కీలం. ఆ ఎన్నికలు అయిన తర్వాతనే కదా అభ్యర్థి ఎమ్మెల్యే అవుతాడు. కనీసం ఆ ఎమ్మెల్యే అవుతున్న అభ్యర్థి, అలాగే ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కనీస అంటే గౌరవం లేకుండా, అంటే ఎలక్షన్ను గౌరవించకుండా కూడా తను వెళ్ళి అటు అందరూ చూస్తుండగానే, లోపల ఎన్నికల అధికారులు విధుల్లో ఉండగానే బయట పోలీసులు ఉన్నారు, వాళ్ళందరూ అతనికి ఎమ్మెల్యే కాబట్టి నమస్కారం పెడుతున్న క్రమంలోనే తను లోపలికి దూసుకెళ్ళి ఆ ఈవీఎం తీసుకొచ్చి బయట పగలగొట్టడం, ఎవరైతే కౌంటింగ్ కేంద్రంలో ఉన్న ఏజెంట్లను కూడా తోసివేయడం, తదుపరి వాళ్ళపైన దాడులు చేయడం, ఇవన్నీ విషయాలు కూడా ఖచ్చితంగా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి ఈ విషయాన్ని కూడా హైకోర్టు తన రికార్డులో పేర్కొంది. ఆ క్రమంలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కనుక ఎక్కడైతే మాచర్లకు వెళ్తే కనుక ఇదే వ్యవహారం మళ్ళీ కొనసాగిస్తాడు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డితోని ఎంతమంది వ్యక్తులు, తన అనుచరులు కావచ్చు, పార్టీ కార్యకర్తలు కావచ్చు, శ్రేయభిలాషులు కావచ్చు, మళ్ళీ ఆ ప్రాంతానికి వెళ్ళి గొడవలు సృష్టించే అవకాశం ఉంది కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాచర్లకు వెళ్లకుండా ఏపీ హైకోర్టు ఖచ్చితమైన, అంటే తన ఉత్తర్వులో ఖచ్చితంగా పేర్కొంది. పోలీసులు కూడా అక్కడికి తన్ని రాకుండా నిరోధించాలని చెప్పి కూడా ఆ ఉత్తర్వులో పేర్కొన్న పరిస్థితి. కేవలం నరసరావుపేటకు వెళ్ళాలి, అక్కడ మాత్రమే ఎన్నికల ఓటింగ్ సర్లిని, అంటే లెక్కపెట్టే ఓటింగ్ సర్లిని పరిశీలించాలి. కానీ ఎక్కడ కూడా మాట్లాడడం కానీ, రెచ్చగొట్టే వ్యవహారాలు చేయడం కానీ, అనుచరులతో హడావుడి చేయడం, ఇలాంటి వ్యవహారాలకు పాల్పడడం కూడా మాత్రం పోలీసులు ఖచ్చితంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అబ్జర్వ్ చేయాలని చెప్పి మాత్రం ఎలక్షన్ ఏదైతే ఏపీ హైకోర్టు తన ఉత్తర్వు కాపీలో ఇవాళ పేర్కొంది. అంటే టోటల్గా ఆ రోజు ఏపీలో పాలిటిక్స్ రోజు రోజుకి కూడా చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఆధిపత్య పోరులో భాగంగా అనేక రకాల ఘర్షణలకు కారణమవుతూ ఉన్నాయి. పర్టికులర్గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వివాదం గురించి అందరికీ తెలిసిందే. అక్కడ పోలింగ్ రోజు ఈవీఎం ఆయన పగలగొట్టారన్న ఆరోపణల నేపథ్యంలో, టీడీపీ కార్యకర్తలు ఏజెంట్ల మీద దాడి చేయించారన్న ఆరోపణల నేపథ్యంలో ఈసీ ఆయన అరెస్ట్ చేయాలని ఆదేశించింది. అదే క్రమంలో ఆయన హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ కూడా తెచ్చుకున్నారు. జూన్ 5 వరకు